క్రెడాయ్ ఎక్స్పోను ప్రారంభించిన ఎంపీ కేశినేని చిన్ని, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా, ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ క్రెడాయ్ ఎక్స్పోకి సీఎం రావాల్సి ఉందని, ఇటువంటి ఎక్స్పోలను మన సీఎం చంద్రబాబు నాయుడు బాగా ప్రోత్సహిస్తారు. హైదరాబాద్ అభివృద్ధి చెందింది అంటే రియల్ ఎస్టేట్ వల్లనే. గత 5 ఏళ్లు ఏదో దొంగతనం చేసినట్లు రియల్ ఎస్టేట్ చేసిన పరిస్థితి. రాజధానిలో భాగం మన విజయవాడ, కొల్లపూడి, పెనమలూరు, గుడిదల ప్రాంతాలు రియల్ ఎస్టేట్ బాగా అభివృద్ధి చెందుతుంది. నగరంలో అనేక ఫ్లైఓవర్లు రాబోతున్నాయన్నారు. పోలీసులు ఏమన్నారంటే ఈ గల్లారు గట్ట ఈ చలికాలం మనసులో వేయటం వల్లనే కనీసం 1 ఇయర్ నుంచి ఒక ఫ్లాట్ అమ్ముకోలేకపోయారు. బ్యాంక్ వాళ్ళు మీటర్లు కమిటీ వారికి, బ్యాంకర్స్ కి, ఇక్కడికి వచ్చేసిన తోటి రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, రియల్ ఎస్టేట్ బాగుంటే అన్ని వ్యాపారాలు బాగున్నట్టే. ఆఖరికి రోడ్డు పక్కన హాకర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు అని అంటే రియల్ ఎస్టేట్ బాగున్నట్టే. వాళ్ళ ఆనందం నిజంగా మరి ఆ రోజు ఆయన బిల్డర్లకి ఎక్కడైతే ఉద్యోగస్తులు ఉన్నారో, ఎక్కడైతే ఒక సిటీ డెవలప్ అవుతుందో, రియల్ ఎస్టేట్ వల్లే డెవలప్ అవుతుందని మొత్తం సిటీ అంతా కూడా ఆయన ఆ రోజు ఇన్ఫ్రా ఇవ్వడం వల్ల మనం ఇవాళ హైదరాబాద్ సిటీకి బ్రహ్మాండమైన సంస్థలు వచ్చింది, ఉద్యోగస్తులు వచ్చారు, వ్యాపారస్తులు వచ్చారు దేశం నుంచి. వీటన్నిటికీ కూడా అక్కడ రియల్ ఎస్టేట్ సంస్థలన్నీ కూడా చాలా భారీ స్థాయిలో పెరిగి ఇవాళ దేశంలోనే కొన్ని అగ్రగామి సంస్థలుగా రియల్ ఎస్టేట్ సంస్థలన్నీ అక్కడ ఏర్పడి చేశారు. కాకపోతే షెడ్యూల్స్ కొంచెం డిస్టర్బ్ అవడం వల్ల వారు రాలేకపోయారు. కానీ ఉదయం చెప్పమన్నారు, నెక్స్ట్ ఏ ప్రోగ్రామ్ చేసినా డెఫినెట్ గా ఈ ప్రోగ్రామ్ కి తప్పకుండా వస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. తప్పకుండా ఆయన ఆధ్వర్యంలో రాబోయే అమరావతి కానీ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ వారు కష్టపడుతున్న తీరుకు మనందరం కూడా వారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి.